కోతి నీతి. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు కపిరూపంగా జన్మించి హిమాలయ పర్వతాల మీద ఒక వృక్షం పైన నివాసం చేస్తూ ఉండేవాడు. పుట్టుక చేత వానరమై అయినప్పటికీ నరునిలో అంటే మనిషిలో కనపడని మంచి గుణాలు, చక్కటి నడవడిక ఆ వానరంలో కనిపిస్తూ ఉండేవి. ఆ వానరం చాలా ఉత్తమమైంది. ఏమంటే ఆ అరణ్యంలో ఉండే సమస్తమైన జంతుజాలము తమ తమ కష్టసుఖాలు వలపోసుకోవటం కోసం, సలహాలు పొందటం కోసం ఆ మహాకపినే ఆశ్రయించేవి. కపి అంటే వానరం అంటే కోతి. నిజానికి ఆ మహాకపి బోధలు విన్న తరువాత వన్యమృగాలు తమ క్రూర స్వభావం మానుకొని సాధువులై తరించినాయి కూడా. అంతేకాదు అవి ఉదయానే పోయి గంగా నదిలో స్నానం చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క తీయని ఫలం తెచ్చి మహాకపికి గురుదక్షిణగా అర్పిస్తూ ఉండేవి. అడవి జంతువులన్నిటికీ ఆ మహాకపి అండగా ఉంటున్న సమయాన ఒకనాడు ఆ కపి చెవులకు అయ్యో చచ్చా చచ్చా అనే కేకలు స్పష్టంగా వినిపించినాయి. వెంటనే కపి ఇదిగో వస్తున్నా వస్తున్నా అని మరో కేక వేస్తూ ఆ శబ్దం వచ్చిన దిక్కునకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చూడగా ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక మురికి గుంట. అది ఎంతో లోతుగా ఉంది. నిలువలేనంతగా దుర్వాసన కొడుతూ ఉంది. అందులో ఒక మనిషి పడి పైకెక్కలేక గిలగిలా తన్నుకుంటూ ఉన్నాడు. వాని దీనస్థితి చూచేసరికి కపిగుండె కరిగిపోయి కన్నీరు రాల్చింది. క్షణమైన ఆలస్యం చేయక ఆ గుంటలోకి దూకిన వెంటనే ఆ మనిషిని తన వీపు పైన ఎక్కించుకొని ఒక్క ఎగురెగిరి వాణ్ణి గట్టుకు తెచ్చి చేర్చింది. అంతేకాదు మహాకపి వాణ్ణి గట్టుపైన ఉండే ఒక చెట్టాతి మీద పడుకోపెట్టి తినడానికి మంచి మంచి ఫలాలు తీసుకొచ్చి ఇచ్చింది. పైగా వనంలో నుంచి మూలికలు తెచ్చి వానికి తగిలిన గాయాలకు కట్లు కట్టింది. ఈ విధమైన ఉపచారాలు జరగగానే ఆ మనిషికి బాధలు తగ్గి ఆదమరిచి నిద్రించాడు. కొంతసేపు గాఢ నిద్ర అయిన తర్వాత వానికి మెలకు వచ్చింది. కంటికి రెప్పలాగా తన్ను కనిపెట్టి పక్కనే కూర్చుని ఉన్న కపి కంటపడగానే ఆ మనిషికి మనసులో అనేకమైన భావాలు కలిగినాయి. ఏమనుకున్నాడో ఏమో, ఓ కపి, నన్ను శ్రమపడి మోస్తెచ్చి అలసిపోయి ఉన్నావు. పాపం, నీవు కూడా కాస్తంతసేపు నిద్రపో అన్నాడు ఎంతో ఆప్యాయంగా. మనిషి మాటలు నిజమేనని నమ్మి కపి బడలిక చేత కన్నులు మూసుకొని నిద్రపోసాగింది. ఎప్పుడైతే తనను నమ్మి కపి నిద్రపోసాగిందో ఆ క్షణమందే వాని మనసులో ఒక దురుద్దేశం కలిగింది. ఈ కోతిని చంపి దీని మాంసం ఆరగించినట్లయితే బాగుండును కదా అని. కపి చేసిన మేలు మరిచినవాడు, దయా దాక్షిణ్యాలు కొంచెమైనా లేనివాడు ఆ పరమ దుర్మార్గుడు. ఆ వెంటనే ఒక పెద్ద బండ ఎత్తుకువచ్చి పడుకొని ఉన్న కపి నెత్తి మీద విసిరాడు. అయితే గురి తప్పి ఆ బండరాయి కొంచెం అవతల పట్టం చేత అది కపికి తగలక తప్పిపోయింది. రాయి కింద పడగానే పెద్ద శబ్దమై కపికి మెలకు వచ్చింది. కపి మేలుకొనటం చూడగానే ఆ దుర్మార్గుడికి మనసులో రాయి పడ్డట్టయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచేదే కదా అని ఆ భయం చేత వానికి సగం ప్రాణాలు ఎగిరిపోయినాయి. అప్పుడు మేలుకొని ఉన్న మహాకపి ఆ మనిషి ముఖం చూచింది. కింద పడి ఉన్న రాతిని చూచింది. వేరే శక్యం అక్కర లేకుండానే వాని ద్రోహ చిత్తం ఇట్టేదానికి అర్థమైపోయింది. కానీ కపి మాత్రం ఇందుకు ఎంత మాత్రం ఆవేదన పడలేదు. ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు. అటువంటి వాణ్ణి మళ్లీ చంపడం ఒక గొప్ప కాదు అని తలచి కపి వాణ్ణేమి పలకరించకనే చూస్తూ ఊరుకున్నది. అయితే ఆ చూపే వాణ్ణి అగ్నిలాగా కాల్చివేసింది. అప్పుడు మహాకపి రూపంలో ఉన్న బోధిసత్వుడు వానికిలా హితవు చెప్పాడు. నాయనా, నేనేదో నీకు హాని చేస్తానని భయపడవద్దు. అయితే నీవు చేయబోయిన ఈ దండగాన్ని ఇక్కడి జంతువులు ఏమాత్రం పసికట్టినా నిన్ను నిమిషం కూడా నిలవనీయవు. అవి లేచి ఇక్కడికి రావటానికి ముందుగానే నిన్ను భద్రంగా ఈ అడవి దాటించి వేస్తా. రా నాతో అంటూ వాణ్ణి కపి అడవి దాటించి తన దారిన తను వెళ్ళిపోయింది. వాడు అడవి దాటి వెళ్ళిన కొద్ది రోజులకే చేసిన పాపాలకు ఫలితంగా అనేకమైన బాధలు పట్టుకొని పీడించినాయి. కడుపున పుట్టిన పిల్లలే వాణ్ణి ఇంటి నుండి తరిమి వేశారు. బంధువులు దూరమయ్యారు. ప్రాణమిచ్చే స్నేహితులు పెడమొగం పెట్టి తప్పించుకొని సాగారు. ఈ స్థితిలో ఆ దుర్మార్గుడు గత్యంతరం లేక ఊరు విడిచిపోవాల్సి వచ్చింది. పోయి మళ్ళీ దురాశ ఉండే అడవులకు చేరుకొని తను చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం పొందాడు. మిత్రద్రోహులకు ఎన్నటికైనా ఈ గతి తప్పదు కదా మరి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.